ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఎన్నిసార్లు దేవుని స్వరాన్ని వింటూ నిర్లక్ష్యపరుస్తున్నావు? ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు తునీకరిస్తున్నావు? ఎన్ని తరుణాలు దేవుడు అవ్వాలి? ఎలాంటి కథ నీది ఉంటుంది? మొదటి రకంగా ఎంత చూసినా ఎంత చేసినా దేవుడు ఉన్నాడులే, దేవుడు చేస్తాడులే, వారంతా విశ్వాసంలే, నా బ్రతుకు ఇంతే అని దరిద్రతలోనే, నాశనంలోనే, కీడులోనే బ్రతుకుతావా? లేకపోతే నిన్ను నువ్వు సమర్పించుకునే విశ్వాస మార్గంలో, విశ్వాస క్రియలతో శక్తి కలిగిన జీవితాన్ని కలిగి బ్రతుకుతావా? నీ జీవితంలో ఎరగాలని నువ్వు ఆశపడుతున్నావా? ఎగరకపోతే నీ అంతము నీదే నాశనం తెచ్చుకుంటున్నావు. చాయిస్ ఇస్ యోర్స్. నీవు ప్రేమించే పాపం నుండి దేవుడు నిన్ను విడిపించడు. నువ్వు పాపాన్ని అసహించుకుని పాపాన్ని విడిచిపెట్టి, ప్రభా నాకు స్వతంత్రత దయచేయి, నాకు విడుదల దయచేయి, నన్ను బలపరచని నువ్వు ప్రభుని అడిగితే మాత్రమే ప్రభు కార్యాన్ని జరిగిస్తాడండి. ఈరోజు అవకాశం నీది, తరుణము నీది, సహాయము నీకు సిద్ధంగా ఉంది. దేవుడు సిద్ధంగా ఉన్నాడు నిన్ను విడిపిస్తానికి. దేవుడు నీ జీవితంలో మార్పుని ఇస్తానికి, నీకు శక్తిని ఇస్తానికి, నీ రెక్కలు చాపేలాగా నీకు బలాన్ని ఇస్తానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పురుగులు తినేంత వరకు నీకు బలము చాలదు. మట్టి మీద బ్రతుకుతే నీ బలము చాలదు. గింజలను నిన్ను ఎదిగింప చేయలేదో, దేవుని వాక్యము మాత్రమే నిన్ను ఎదిగింపజేస్తుంది. దేవుని వాక్యమే నీకు శక్తినిచ్చేది. మంచి మాంసపు ఆహారాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీ జీవితంలో శక్తిని, బలాన్ని ఇచ్చి ఉన్నత శిఖరముల పైన నువ్వు ఎగరాలని ఆశపడుతున్నాడు. ఇప్పటికే దేవుని మాట మరలా వింటూ నిర్లక్ష్యపరిచావేమో. ఈరోజు ప్రభు కోరుతున్నాడు, ప్రభు ఆహ్వానిస్తున్నాడండి. సమర్పించుకోండి మీ జీవితాన్ని, యథార్థంగా సమర్పించుకోండి. యథార్థంగా ఒక ప్రార్థన చేయండి. ఇదిగో నా జీవితాన్ని ప్రభు చేతులకు అప్పచెప్పుకుంటున్నాను. నాకు శక్తి కావాలి, నా చేతుల్ని దేవుడు బలపరచాలి, దేవుని మార్గంలో నేను నడవాలి. నా జీవితంలో నేను గ్రహించుకుంటున్నాను, నేను ఉన్న స్థితి కాదు నా బ్రతుకు, దేవుడు నన్ను పిలుచుకున్నాడు, నేను నమ్ముతున్నాను అన్నవారు ఉంటే మీ చేయి పైకెత్తండి. మీ చేయి పైకెత్తి దేవుని చేతులకు సమర్పించుకోండి. ప్రభు మిమ్మల్ని బలపరుస్తాడండి. ప్రభు మిమ్మల్ని బలపరుస్తాడు. ప్రభు మిమ్మల్ని లేవనెత్తుతాడు. పలుమారువై తొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. పలుమారువై తొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి.
సమర్పించిన జీవితం, నీ కొరకు బ్రతుకు నీ సాక్షిగా జీవించే జీవితం మాకు దయచేయ దేవ. ఎవరెవరైతే ఈ ప్రార్థన నీ చేతుల్లో సమర్పించుకున్నారో వారిని లేవనెత్తు, వారిని బలపరచు. నీ ఆత్మ కార్యము వారిలో జరగాలని వేడుకుంటాను. నీ ఆత్మశక్తి వారిని అనుగ్రహించమని వేడుకుంటాం. ఇప్పుడే ప్రతి ఒక్కరిని మొట్టమని వేడుకుంటాను ప్రభా. ప్రతి హృదయంలో కార్యాన్ని జరిగించమని వేడుకుంటానయ్యా. బంధకాలు ఉన్న వారికి విడుదల దయచేయ ప్రభా. వారి మనసు మారుతున్నాయి కానీ జీవితంలో మార్పు రాదు కదా ప్రభా. పరిస్థితులు మారవు కదా ప్రభా. కానీ ఎవరెవరైతే నీ వైపు చూస్తున్నారో నీ వాక్యం దూరంగా వారికి ఉతక స్నానము దయచేయ ప్రభా. వారి మనసులో కార్యము జరిగించు ప్రభా. విశ్వాసాన్ని అధికపరచు ప్రభా. అయ్యా ఆవగించంత విశ్వాసం అంటే గొప్ప కార్యాలు జరిగించని గత వారం ధ్యానించమయ్యా. ఆ విశ్వాసం ఉన్నంత వరకు మేము ఏమీ చూడలేము, ఏది చేయలేము. ఈరోజు మేము మారాలంటే, మా జీవిత విధానం మారాలంటే, మేము ఆలోచించే విధానము మారాలని నీ వాక్యం తెలియజేస్తుంది. మనస్సు మారాలనేది నువ్వు కోరుతున్నావయ్యా. క్రీస్తు మనసుకు మాకు కలగాలని నువ్వు ఆశపడుతున్నావు ప్రభా. నీ ఆత్మ ద్వారా నడిపించు. నీ ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాయి కానీ నీ బిడ్డలుగా నీ సాక్షులుగా మేము బ్రతకలేమయ్యా. మాకు కావాల్సిన పునరుద్ధానపు శక్తి, మా జీవితంలో కావాల్సిన నీ క్రియ, నీ కార్యం జరిగించి ఈరోజు నీ చేతుల్లో సమర్పించిన ప్రతి హృదయాన్ని, ప్రతి ఒక్కరిని బలపరిచి నీ పునరుద్ధానపు శక్తి, నీ కృప కనికరము, నీ బలమైన కార్యములు మా జీవితంలో జరిగించమని, నీ కొరకు ఉన్నత స్థానము, నీ సాక్షులుగా ఎగిరే బ్రతుకు మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన సమయం అయిపోతుంది, కొంచెం వేగంగా